సమంత రుత్ ప్రభు కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి పరిచయం అవసరం లేదు. దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దాన్నర కాలంగా ఎదురు లేకుండా హవా సాగిస్తున్న నటి. దర్శక నిర్మాత రాజ్ నిడుమూరుని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మరింత వైబ్రెంట్ గా తీర్చిదిద్దుకుంటున్న తీరు స్ఫూర్తిని నింపుతుంది. ఈ జంట మధ్య అన్యోన్యత గురించి ఇటీవల చర్చ సాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత తన భర్త రాజ్ నెడుమూరి గురించి, తన జీవితంలో ఆయన చూపిస్తున్న ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా తన భర్త నిర్ణయం ఎంత ముఖ్యమో శామ్ వివరించారు. ఇంట్లోనే ఒక అద్భుతమైన కథకుడు లేదా స్టోరీ టెల్లర్ భర్తగా ఉండడం వృత్తిపరంగా ఎంతవరకు సహాయపడుతుందనే ప్రశ్నకు సమంత చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితానికి వృత్తిపరమైన జీవితానికి మధ్య ఒక స్పష్టమైన సరిహద్దును గీశారు. నా వ్యక్తిగత జీవితం వేరు, నా వృత్తిపరమైన జీవితం వేరు అని శామ్ పేర్కొన్నారు. అయితే అదే సమయంలో తన జీవితంలోని తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఇద్దరి ఉమ్మడి నిర్ణయమేనని సమంత స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న బంధం, ఒకరినొకరు గౌరవించుకునే విధానం ఎంత బలంగా ఉందో తన మాటలను బట్టి అర్థమవుతుంది. తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తమ ఉమ్మడి నిర్ణయాల పరిధి ఎంతవరకు ఉంటుందో సమంత మరింత స్పష్టంగా చెప్పారు. నేను 99% నా భర్త మాటనే వింటాను అని ఆమె సగర్వంగా ప్రకటించారు. చివరకు ఇన్స్టాలో ఒక సాధారణమైన పోస్ట్ ను పెట్టాలన్నా కూడా మొదట తన భర్తతోనే చర్చిస్తానని, ఆయన అభిప్రాయాన్ని అంటే బౌన్స్ ఆఫ్ తీసుకోవడానికి కూడా అని కూడా చెప్పింది. అంతలా రాజ్ నెడుమురి తన జీవితంలోని ప్రతి అడుగులోనూ చిన్న చిన్న విషయాల్లోనూ భాగస్వామిగా ఉన్నారు అని సమంత సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో కేవలం తన వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా సమాజంలో మహిళలపై ఉన్న కొన్ని రుగ్మతల గురించి కూడా సమంత గలమెత్తారు. ముఖ్యంగా సమాజం ఒక స్త్రీని ఆమెను ఉన్న వంట నైపుణ్యాలు అంటే కుకింగ్ స్కిల్స్ ఆధారంగా కూడా ఎలా జడ్జ్ చేస్తుందో, తక్కువ చేసి మాట్లాడుతుందో ప్రస్తావించారు. కేవలం వంట చేయడం రాకపోతేనో లేదా అందులో నైపుణ్యం లేకపోతేనో ఆ మహిళ సమాజంలో తక్కువ విలువ కలిగినదిగా భావించేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయితే సమాజంలో మార్చుకోవాల్సిన ఇటువంటి కొన్ని సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా షేర్ చేశారు. సమంత రాజ్ నిడుమూరి వైవాహిక జీవితం పరస్పర గౌరవం, నమ్మకం, ప్రతి విషయంలోనూ భాగస్వామ్యంలోనూ ఎంతో ఆదర్శవంతంగా సాగుతుందని ఈ ఇంటర్వ్యూ క్లారిటీ ఇచ్చింది. వృత్తిపరంగా ఎవరు ఈ రంగంలో కూడా వారు బిజీగా ఉన్నా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ జీవితాన్ని అందంగా మలుచుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత సమాజంలోని మహిళల సమస్యలపై స్పందిస్తూ తనదైన పరిణితిని ప్రదర్శిస్తూ ఉండడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమంత నటించిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదలకు కానుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం తాను రక్తం చిందించాల్సి వచ్చింది అని, స్లో మోషన్స్ బిల్డప్ షార్ట్స్ లో కూడా పని లేకుండా రియల్ స్టంట్స్ ను చేశానని సమంత తెలిపారు. దీనికోసం రక్తం చిందించానని కూడా వెల్లడించారు.